ఆదిలాబాద్ జిల్లాలో కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే బల్దియా ఆధ్వర్యంలో యానిమల్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. వీధి కుక్కలను పట్టుకొని ఈ కేర్ సెంటర్కు తరలించి స్టెరిలైజేషన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా కుక్కల కోపం తగ్గడంతో పాటు వాటి సంతానోత్పత్తి తగ్గుతుండగా ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలలో కుక్కల బెడద ప్రభావంతో ప్రతిరోజు ఏదో ఒక చోట దాడి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో కుక్కల సంతతి తగ్గించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వాటి సంతాన ఉత్పత్తి నిరోధక ఆపరేషన్లు చేయించాలి అని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీధి కుక్కల బెడద ఎక్కువ అవడంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము మనం ఈ స్టెరిలైజేషన్ అనేటువంటిది ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రారంభించడం జరిగింది. దాదాపుగా ప్రారంభించి కూడా 1 మంత్ అయ్యింది. మనము మొత్తము ఇప్పటి వరకు 72 డాగ్స్కు స్టెరిలైజేషన్ చేయడం జరిగింది. ఈ రోజుకి వచ్చేసేసి ఈ ఎనిమల్ అండ్ హస్బెండరీ వాళ్ళ సహాయంతో డాక్టర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళ సాయంతో ఈరోజు ఒక 10 డాగ్స్కు స్టెరిలైజేషన్ చేయడం జరుగుతున్నది. అయితే అంతేకాకుండా మనము గతంలో ఎనిమల్ వెల్ఫేర్ సొసైటీ అనేటువంటి వాళ్ళకి అప్పచెప్పాము. కానీ ఇంకా వాళ్ళు ఆ మధ్యలో రాకపోవడం చేత మనకు ఈ డాగ్స్ బైట్స్ ఎక్కువ కావడంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యానిమల్ కేర్ సెంటర్ ద్వారా మున్సిపల్ శాఖకు భారీగా డబ్బులు అవుతున్నాయి. గతంలో మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను పట్టుకోవడం, వాటికి స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయించడం ప్రైవేటుగా నిర్వహించేవారు. దీనివల్ల మున్సిపల్ శాఖకు భారీగా ఖర్చు అయ్యేది. ఒక్కో కుక్కను పట్టుకోవడానికి 500, సంతాన నిరోధక ఆపరేషన్ చేయడానికి 1800 ఖర్చు అయ్యేదని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ యొక్క ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో ఈరోజు నేను డాక్టర్ సురేష్, డాక్టర్ రజనీకాంత్ రెడ్డి మరియు డాక్టర్ రుద్రామ్ రాథోడ్ గారు ముగ్గురు ఆధ్వర్యంలో ఈ మగ కుక్కలకు స్టెరిలైజేషన్ అంటే వాటి యొక్క ఈ హార్మోన్స్ని తగ్గించడానికి వాటి యొక్క టెస్టికల్స్ని మనం ఆపరేషన్ ద్వారా తీసేయడం ద్వారా వాటి యొక్క హార్మోన్స్ అనేటువంటివి తగ్గిపోయి వాటిలో ఉన్నటువంటి కోపం అనేటువంటిది తగ్గిపోతుంది. కోపం ఎప్పుడైతే తగ్గిపోతుందో అవి అటాక్ చేయడం అనేటువంటిది మనుషుల మీద కానివ్వండి, లేకపోతే ఈ మేకలు కానీ దూడలు కానీ వీటిపైన అటాక్ చేయడం అనేటువంటి ప్రభావం అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి మనం స్టెరిలైజేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో ఒక 5 రోజుల వరకు వాటికి యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీ హిస్టమిన్స్ ఇచ్చేసి దాన్ని మళ్ళా యథాస్థానంలో ఎక్కడి నుంచి అయితే మనం తీసుకొచ్చినామో అక్కడికి మళ్ళీ వదిలిపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఆపరేషన్ ద్వారా మనకు మగ కుక్కలలో ఉన్నటువంటి ఏదైతే ఈ కోపం అనేటువంటిది ఉంటుందో, ముఖ్యంగా ఈ కోపం వల్లనే ఇవి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మనకు ముఖ్యంగా పిల్లల్ని అటాక్ చేయడం అనేటువంటిది జరుగుతున్నాయి. కాబట్టి వీటిని తగ్గించడానికి మనం రోజు కూడా ఇక్కడ ఏబీసీ ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో మనం డాక్టర్ల బృందము ఇక్కడ 10 వరకు ఆపరేషన్స్ చేసి వాటికి మనము దీని ద్వారా మనం సంతానోత్పత్తిని కూడా తగ్గించగలుగుతాం. ఎందుకంటే ఇది ఈ కుక్కలలో సంవత్సరానికి 2 సార్లు సంతానం అనేటువంటిది ఇస్తుంది. ఈ దాదాపుగా మనకు ఒకసారి ఇంతే మనకు 8 నుంచి 10 పిల్లలు వస్తాయి. కాబట్టి ఆ 10 కూడా మనకు పెరగకుండా మనం వీటికి స్టెరిలైజేషన్ చేయడం ద్వారా వాటి యొక్క పాపులేషన్ని తగ్గించగలుగుతాం. ఇట్లా మనము దీన్ని ఒక 2-3 సంవత్సరాల వరకు చేయగలిగితే దాదాపుగా కుక్కల బెడద అనేటువంటిది మనం తగ్గించుకొని మనం హాయిగా. కుక్కలు ఏడాదికి 2 సార్లు ఎదకు వచ్చి ఒక్కొక్కటి 5 నుంచి 10 పిల్లలకు జన్మనిస్తాయి. వీటి ఉత్పత్తి పెరగడం వల్ల తినడానికి ఆహారం లభించకపోవడంతో మనుషులతో పాటు జంతువులపై స్వైర విహారం చేసి దాడులకు తెగబడతాయి. వీటి సంతాన ఉత్పత్తి తగ్గించడానికి మగ కుక్కలను తీసుకొచ్చి స్టెరిలైజేషన్ చేస్తున్నారు. నా పేరు వాజీద్ అండి. నేను బంగారుగూడ వార్డు నెంబర్ 4 నుంచి మాట్లాడుతున్నా. ఇంతకుముందు మా వార్డులో చాలా కుక్కలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కరవడం జరిగింది. ఆ కరిచిన వారిలో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఇంకొంతమంది హాస్పిటల్ పాలు కూడా కావడం జరిగింది. ఇప్పుడు ఈ కుక్కల్ని మా మున్సిపల్ అధికారులు వాటిని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం వల్ల వాటికి కోపం కూడా తగ్గి ప్రజలని కూడా కరవడం లేదు. వాటి వల్ల మాకు కొంచెం బయట కూడా ప్రశాంతంగా తిరిగే అవకాశం ఇప్పుడు ఉందని నేను భావిస్తున్నాను. ఈ కుటుంబ నియంత్రణ చేపట్టిన మున్సిపల్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.